Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. One for a start. No, Ganga Goy. Ya, hoy. Un eloto. One for a start. No, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూసినాం. ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాక్ విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు అయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే 2 ప్రధాన మార్గాలు రాకపోకలు సిద్ధం చేశారు. నిన్న రాత్రి 10 గంటల 40 నిమిషాలకు తొలి గూడ్స్ రైళ్లను భువనేశ్వర్ హౌరా లైన్లో ట్రయల్ రన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఇప్పటికే 3 రైళ్లను ప్రయోగాత్మకంగా ఈ మార్గంలో పంపించామని 2 రోజుల్లో మరిన్ని రైళ్లు రాకపోకలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు చెప్పండి. వరుణ్, మొత్తానికి అంటే ఈ ప్రమాదం జరిగిన 3 రోజుల్లోనే దాదాపుగా 50 మంది అత్యంత సుశక్తులైనటువంటి సిబ్బంది సహాయంతో పూర్తిగా ఆ ట్రాక్ ని సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రూట్ గుండానే రైళ్లు అంటే చాలా వరకు ఎక్స్ప్రెస్ రైలు కావచ్చు, గూడ్స్ రైలు కావచ్చు వెళ్తూ ఉంటాయి. ఇందులో 2 మెయిన్ లైన్స్ ఉండగా 2 లూప్ లైన్స్ ఉన్నాయి. అంటే గూడ్స్ కి సంబంధించి వీటిని ఇక్కడ ఆపే విధంగా కూడా ఇక్కడ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన ప్రమాదం ఏదైతుందో దాని వల్ల చాలా వరకు డ్యామేజ్ జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి బోగిలన్నీ కూడా చెల్లాచెరుగా పడిపోవడంతో పాటు మొత్తానికి అంటే ఏ రకంగా కూడా రైలు వెళ్లే పరిస్థితి లేదు గత 2 రోజులుగా. దీంతో స్వయంగా రైల్వే మంత్రితో పాటు సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ పనులను పర్యవేక్షించారు. పూర్తి స్థాయిలో దీన్ని పునరుద్ధరణ చేసి 3 రోజుల్లోనే దీన్ని సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు ప్రయాణం చేసి ఏవైనా ఇంకా లోపాలు ఉన్నాయనే దానిపై పరిశీలిస్తున్నారు. ఇక ఈ రోజుతో తిరిగి అన్ని రకాల రైళ్లని వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాజు.